రోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో శంకరపార అనే స్వీట్ చేసుకుందాం. ఇది మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. హెల్తీగా కావాలంటే ఇలా గోధుమ పిండితో చేసుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, మరో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెంగా సాల్ట్. ఈ స్వీట్లో ఇలా సాల్ట్ వేసి మరింత టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది. అలానే వంట సోడా, మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే అది దాన్నైనా వేసుకోవచ్చు. నేను వంట సోడా వేస్తాను. ఇప్పుడు 1/2 కప్పు పంచదార తీసుకొని దీన్ని బాగా మిక్సీ పడదాం. ఇప్పుడు చక్కెర పౌడర్ చేసుకొని వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఉప్మా రవ్వను వేస్తున్నాను. కావాలంటే బొంబాయి రవ్వనని వేసుకోవచ్చు. నేను గోధుమ రవ్వ వేస్తున్నా. ఇప్పుడు 1/2 కప్పు నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కొంచెంగా ఆయిల్ వేసినాను నేను. పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చపాతీలాగా రుద్దుకుందామండి. ఇలా రుద్దుకోవాలండి. ఇంత మందం రుద్దుకోవాలి ఇలా. ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకొని పెట్టుకుందామండి. అన్నీ ఇలా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కేదో లేదో చూద్దాం. ఇలా పైకి తేలితే ఆయిల్ వేడెక్కినట్లండి. వీటిని సన్నని మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చక్కెర పార రెడీ అండి. ఇంకా ఇలా చేసుకోవాలండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా హెల్తీగా చేసి పెడితే పిల్లలకి సాయంత్రం పూట ఇష్టంగా తింటారండి.